హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొంచెం నెయ్యి వేసుకొని చాలా అంటే చాలా రుచిగా పక్కింటి గుజరాతీ ఆంటీ చెప్పిన చిట్కాతో బొరుగులు అదేనండి మరమరాలతో రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా చిన్న పోపు బాండి పెట్టుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసుకోండి. నేను వేసుకున్న నెయ్యి కూడా ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు పోపు బాండిలో ముందుగా పుదీనా వేసుకోవాలి. గుప్పెడంతా పుదీనా వేసుకొని నేతిలో వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిలో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా నేతిలో వేయించుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు గుప్పెడు వరకు కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీరను కూడా వేయించుకోవాలండి. కొత్తిమీరని వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పోపు బాండీలోకి వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు ఇక్కడ నాకు ఇంకొంచెం నెయ్యి పట్టిందండి. కొంచెం నెయ్యి వేసుకొని వీటిని కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పావు చెంచా ఉప్పు, చిటికెడు కారం అంటే కొంచెమే వేసుకుంటున్నానండి కారం, అలాగే ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడితో పాటు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకోండి. బాండీలోకి మరమరాలు అదేనండి బొరుగులు వేసుకోవాలి. ఇవి నేను ఒక 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను, అంతేనండి. నేను తీసుకున్న వీటికి కొత్తిమీర, పుదీనా ఇందాక చూపించాను కదా అంతంత వేసుకున్నాను అనమాట. నేను తీసుకున్న బాండీలో ఉన్న మరమరాలకి కొత్తిమీర, పుదీనా వీడియోలో చూపించినంత వేసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఎక్కువ కొత్తిమీర ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకొని తయారు చేసుకోండి. ఈ మరమరాల్ని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ బాగా మెత్తగా పట్టుకోవడానికి నీళ్లు వేయకూడదండి, నిమ్మరసం వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ముందుగా కారం, ఉప్పు కలుపుకున్నాం కదా ఆ పొడిని మరమరాల్లో వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత వేరుశనగపప్పు వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్తో మనం బొరుగులు మిక్చర్ ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా ఈ రెసిపీ అండి. చాలా రుచిగా ఉంటుంది. నూనెతో కాకుండా నెయ్యితో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు.